Hello everyone, welcome back to my channel. So let's చూడగానే అర్థమైపోయింది అనుకుంటా టాపిక్ ఏంటనేది. ఆవకాయ. ఒక టైం వచ్చేసరికి ఆవకాయ మాత్రం ఖచ్చితంగా పెట్టేసుకోవాలి, లేదంటే ఆ సీజన్లో మామిడికాయలు అయిపోతే తర్వాత మళ్ళీ మనం ఆవకాయ పెట్టడానికి ఉండదు. కాబట్టి నేనైతే దగ్గరలో ఉన్న మా అలాగే ఆఫ్ కోర్స్ అత్తులో మాకు మామిడికాయలు దొరుకుతాయి, అక్కడికి వెళ్ళిపోయాం, మామిడికాయలు తీసుకున్నాం. పక్కనే కటింగ్ కూడా ఉంటే కటింగ్ కూడా ఇచ్చేసాం ఆల్రెడీ. ఇవి మా మొక్కలే. మామిడికాయలు చాలా రకాలు ఉంటాయండి, రసాలని సంథింగ్ అవన్నీ ఉంటాయి. దాంట్లో మనకి ఏది సూట్ అవుతుంది అనేది చూసి పెట్టుకోవాలన్నమాట. అండ్ అలాగే కటింగ్ చేసేటప్పుడు కూడా నీట్గా చక్కగా కటింగ్ చేయించాలి. ఎలా పడితే అలా కటింగ్ చేసామంటే అవి తర్వాత కొన్ని రోజులు పచ్చడి పెట్టిన తర్వాత కొన్ని రోజులకి పోతుంది, మళ్ళీ ఉండదు, స్టాకు నిల్వ ఉండదు అనమాట. కట్ చేసినప్పుడు కూడా మీరు ఏదైనా సరే మామిడికాయని తీసుకున్న తర్వాత కడిగేసుకొని, తర్వాత ముచ్చుకులు కట్ చేసుకొని కడిగేసుకున్న తర్వాత అప్పుడు కట్ చేయించాలి. కాసేపు ఉంచిన తర్వాత జిడ్డది పోతుంది. ఎందుకంటే వన్స్ కట్ చేయించిన తర్వాత ముక్కల్ని తర్వాత మళ్ళీ కడగకూడదు. జస్ట్ ఓన్లీ ఒక క్లాత్ తీసుకొని క్లాత్తోని తుడిచేయాలన్నమాట నీట్గా. మొత్తం తుడిచేసిన తర్వాత జీడి ఉంటుంది కదా, ఆ జీడి పైన చిన్న లేయర్ లాగా ఉంటుంది అనమాట, ఒక పొర టైప్. ఆ లేయర్ అంతా కూడా తీసేసుకొని నీట్గా తుడిచేసి ఆరబెట్టేయాలి. ఆరబెట్టేసిన తర్వాత అప్పుడు కాసేపు ఆరుతాయి కదా, ఆరిన తర్వాత అప్పుడు మిగతాది మనం పచ్చడి పెట్టుకోవాలి. ఇక్కడ ఏంటంటే మేము ఆవాలన్నమాట, ఆవాలు అండ్ అలాగే ఆవాలు కాదు, ఇవి ఏదో అంటారు, పేర్లు మర్చిపోయాను నేను. నో మోర్ కన్ఫ్యూజన్స్. ఆవాలు అవన్నీ ఏంటంటే మేమంటే మిక్సీ చేసుకొని జస్ట్ పొడి కింద చేసేసుకున్నాం. అండ్ అలాగే సాల్ట్ కాదు, అది ఉప్పు ఉంటుంది కదా, ఉప్పుని మేమైతే మిక్సీలో వేసేసి సాల్ట్ కింద చేసాను అనమాట. అదైతే బాగుంటుంది క్వాలిటీ, సాల్ట్ కన్నా ఇది చాలా బెటర్ ఆవకాయ పెట్టే టైంలో. అందుకని చెప్పేసి ఓకే, ఫస్ట్ ఏంటంటే కట్ చేసిన నీట్గా క్లీన్ చేసిన ఆవకాయ ముక్కలు, తర్వాత కారం, వెల్లుల్లిపాయలు వేసుకొని అండ్ అలాగే ఈ ఆవాలు, సాల్ట్ వేసుకొని ముందు కారంలో మిక్స్ చేసుకోవాలి. ఫుల్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఏ అయితే ముక్కలు ఉన్నాయో ఆ ముక్కలన్నీ కూడా నూనెలో నుంచి తీసి కారంలో వేయాలి. అప్పుడే కదా కారానికి బాగా ముక్కలకి కారం అయితే బాగా పట్టుకుంటుంది కదా, అందుకని చెప్పేసి ఇలాగ మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని తర్వాత ఒక డబ్బాలోని కానీ లేకపోతే మేమైతే డైరెక్ట్ జాడీలో వేస్తలేదు. ఎందుకంటే ముందు ఒక డబ్బాలో వేసిన తర్వాత ఒక 2 days బాగా మగ్గిన తర్వాత తీసేసి తర్వాత మళ్ళీ ఆయిల్ ఎంత లెవెల్ ఉందో చూసి అప్పుడు వేస్తాను. మాకైతే మొత్తం టోటల్ 6 ఆయిల్ ప్యాకెట్స్ పట్టాయి. ఫస్ట్ అయితే 4 ఆయిల్ ప్యాకెట్స్ వేసాము. 2 days ఉంచేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ జాడీలోకి షిఫ్ట్ చేసేటప్పుడు మిగతా ఆ 2 ఆయిల్ ప్యాకెట్స్ కూడా వేసి ఆయిల్ ఫుల్గా వేసి అప్పుడు ఒక పక్కన స్టోర్ చేస్తాం అన్నమాట. అప్పుడైతే ఇంకొక 1 year వరకు చూసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఏంటంటే దీనికి ఒక లెక్కలు ఉంటాయి. ఒక కొంచానికి ఇంత కారం, ఇంత సాల్ట్, ఇంత ఆవాలని ఉంటాయి. అలాగని చెప్పి సాల్ట్ ఎక్కువ కలిపేసుకున్నా కానీ బాగా ఉప్పుగా ఉంటుంది అనమాట. ఇలాగా ఆయిల్లోని ముక్కలు వేసుకొని ఉంచుకోవాలి. ఆ తర్వాత ఈ ముక్కలు తీసి దాంట్లో వేసి బాగా మిక్స్ చేసి అప్పుడు పెట్టుకోవాలి. అప్పుడైతే కారం అది బాగా పట్టుకుంటుంది. చూడండి, కారం అది ఇలా సెట్ అవుతుంది అనమాట బాగా. నెక్స్ట్ జాడీలోకి మార్చేసుకోవడమే.